చిత్తూరు నగరంలో గల కట్టమంచి గంగినేని చెరువులను చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారు పరిశీలించారు. ఇందులో భాగంగా నిరుపయోగంగా ఉన్నటువంటి చెరువులను సుందరీకరించి నగర ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా 20 lakhs ఎంపీ ఫండ్స్ కింద ఇచ్చారు. ఓకే, మీరు ఒక అర్జీ మాత్రం వైట్ పేపర్ లో రాసియండి, ఏది ఫలానా ఐటమ్ పని చేస్తా లేదు అనేది ఒక చిన్న వైట్ పేపర్ లో రాసి. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. వినాయకురం 2 బోర్లు ఉందన్నమాట. ఉన్నంత జనాభాకి అప్పుడు సరిపోయింది 2 నేను చెప్పడం ఎక్స్ట్రా అడిషనల్ గా ఒకవేళ ఛాన్స్ ఉంటే అక్కడ ఉన్నింది వేయలేదు, మనకి ఏదైనా అవకాశం ఉంటే వేస్తే ఇంకొంచెం సఫిషియంట్ వాటర్ ఇవ్వగలము అంటున్నారు. కన్సిడరేషన్ అంటే మిట్ట పైన ఉన్నది హ్యాపీ సండే పెట్టించేవాళ్ళం మేడం. ఎవ్రీ సండే ఇక్కడ వాళ్ళే వాలంటీర్ గా వచ్చి వాళ్ళే ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి, మన డాన్స్ టీమ్ కూడా ఒకటి ఉండాలి చిత్తూరు కమిటీ, వాళ్ళు చెప్తే వాళ్ళే ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇంకో పని చేయొచ్చు కదా, నన్ను అడిగితే ఈవినింగ్ బర్త్డేస్ కూడా ఒక చిన్న ఫండ్ మాదిరి ఇచ్చే మెయింటెనెన్స్ కి దీన్ని ఇంకా బాగా చేసేవచ్చు కదా. ఈవెంట్స్ కి కొంత ఫీ కట్టేసి చేసుకుంటూ ఉంటారు సార్. ఆ పని చేద్దాం మనము. ఈవెంట్ మాదిరి ఈవినింగ్స్ లో బర్త్డేస్ ఉన్న వాళ్ళు చేసుకునే కావాల్సిన ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే అనేది. నాకు మేము చెరువు స్ట్రీట్ లో ఉన్నాం సార్, బ్యాంక్ బ్యాక్ సైడ్ మాకు చాలా వాటర్ ప్రాబ్లమ్స్. మొత్తం బురద బురదగా వస్తుంది. స్నానాలు చేస్తే ఎక్కడ నుండి వస్తా ఉంది? ఇక్కడ నుంచి పైప్ లైన్ లో. అదే నేను అడిగాను కదా నిన్న. మొత్తం చూడండి సార్, అది ఎస్టిమేట్ అయిపోయి టెండర్ కూడా అయిపోయింది. పిల్లలకి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తుంది, మాకు హెల్త్ ఇష్యూస్ వస్తుంది. చూడండి సార్, వాటర్ మొత్తం బురదే సార్, బ్లాక్ గా వస్తుంది. దాదాపుగా 7 1 year పైన టెండర్ ఎవరు? బాను టెండర్ ఎత్తిండు. మేము నిన్న మాట్లాడాలి వాట్సాప్ పెట్టారు. ఒక చిన్న అర్జీ రాసి అమ్మా నీ సమస్య అర్జీ. అందరికీ నమస్కారం. ఇవాళ చిత్తూరు పట్టణంలో గంగినేని చెరువు అలాగే కట్టమంచి చెరువు 2 కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అండ్ మున్సిపల్ శాఖ అధికారులతో పాటు సమీక్షలో పాల్గొన్నాము. ఏదైతే చెరువులంతా కూడా ఆక్రమణ కావచ్చు, లేదా అంటే కాలువలన్నీ కూడా సింక్రనైజ్ అయిపోయినాయి. అంటే ఒకప్పుడు 15 అడుగులు ఉంటే ఇప్పుడు 5 అడుగులకు వచ్చాయి. కనీసం ఆ 5 అడుగులు ఉన్న కాలువలను రీటైన్ చేసి రానున్న రోజుల్లో వర్షాకాలంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే చెరువులకి నీళ్లు సక్రమంగా వచ్చి చేరే విధంగా ఎక్కడికక్కడ క్లోజ్ చేసిన ఈ మ్యాన్ హోల్స్ కావచ్చు, లేదంటే కాలువలన్నీ కూడా కాంక్రీట్ గా పైన క్లోజ్ చేసి యూసేజ్ గా రోడ్ లేదా అది లేదని వాడకాలు పెరిగిపోయి వీటన్నిటినీ కూడా పరిశీలించి ఇప్పుడు ఒక సర్వే రికార్డు తెప్పించాం. ఈరోజు ఇప్పుడు గంగినేని చెరువు 55 ఎకరాలు ఉన్నది. ఈరోజు 52 ఎకరాలు 51.5 ఎకరానే ఉంది అంటున్నారు. వాటిలో కూడా ఆ 51 ఎకరాల్లో కూడా చెరువులో నీళ్లు ఉన్నది 30-35 ఎకరాలు ఉన్నట్టుంది. రిమైనింగ్ కొందరు రైతులుగా పంట పండించుకుంటున్నారు, ఇంకొన్ని ఏదో ఆక్రమణ జరిగి ఉన్నది. వీటన్నిటిపైన సమీక్ష చేసి ఈ లేక్స్ డెవలప్మెంట్ కింద టోటల్ గా లేక్ అంతా కూడా వాకింగ్ ట్రాక్స్ కానీ, అలాగే ఇంకా ఇక్కడ ఏమేమి మౌలిక సదుపాయాలు కావాలో ఈ చుట్టుపక్కల ఈ కొండమిట్ట చుట్టూ ఉన్న ప్రాంత ప్రజల కోరిక మేరకు వాటన్నిటిని కూడా చేయడానికి ఈరోజు ఒక విజిట్ చేయడం జరిగింది. అదే బోటింగ్ కావచ్చు, ప్రజలకి అనుకూలత అంటే ఏది వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో వారు ఇక్కడ ఏమైతే రిప్రజెంటేటివ్ మాకు ఇస్తారు ఇవి కావాలి అనేది వాటన్నిటినీ చేయడానికి కూడా 3 శాఖల అధికారులతో ఈ రోజు మనం లేక్స్ విజిట్ అనేది చేస్తున్నాం. చిత్తూరులో గతంలో పార్కులు ఒక వార్డులో ఏర్పాటు చేస్తాం, కానీ బీరెడ్డి కాలనీ పార్క్ ఈ పార్క్ తరపు నుంచి ఇంకేడలేదు. అంటే ల్యాండ్ అవైలబిలిటీ ప్రకారం ఒక్కొక్క వార్డు అని కాదు, కానీ ఒక 5 వార్డులకి ఎక్కడ అవైలబిలిటీ ఉందో చూసి అక్కడంతా కూడా ప్రజలకి వాకింగ్ ట్రాక్స్ కానీ, పార్క్స్ కానీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియాలు కానీ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే సిటీ బ్యూటిఫికేషన్, స్మార్ట్ సిటీ కావాలి అంటే ప్రజలకి కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే పొద్దున లేసి వాక్ చేయాలి, వాకింగ్ చేయాలి అంటే స్థలం కావాలి, రోడ్ల పైన చేయలేరు. కాబట్టి వాటిని అన్నిటిని కూడా ఇప్పుడే మన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అన్నిటిని కూడా మేము రివైజ్ చేసుకొని చెప్పిన ప్రకారం వచ్చే ఈ 5 ఏళ్లలో మనకున్న నిధులని బట్టి అన్ని వార్డులకు సంబంధించి 5-6 వార్డులకు ఒక పార్క్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.